చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. దారిన పోయే వాళ్ళు జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను, ఇప్పటి వరకు అన్ని భరించా, ఇక ఓపిక లేదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఇక విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డును పట్టుకొస్తారా, ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకోవాలంటూ కూడా ఆయన అన్నారు. ఇక కోపం రాదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే అసహనం వ్యక్తం చేశారు. మితిమీరిన సహనం చేతగానితనం అయిపోయిందని కూడా ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకుడు జైలుకెళ్లాలని తానెందుకు కోరుకుంటానని కేంద్ర హోంమంత్రితో ఇలాంటివి మాట్లాడతామా, ఇది వ్యవస్థను అవమానించడమే అని కూడా ఫైర్ కూడా అయ్యారు. ఎస్, ఈ రెండు అంశాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నల్లల రామకృష్ణ గారు, జనసేన ప్రతినిధి, అండ్ అదేవిధంగా నర్రెడ్డి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి, అండ్ అదేవిధంగా జయరాం గారు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, అండ్ మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. గురునాథం గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా జయరాం గారు నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. సో ఒకటి, పవన్ కళ్యాణ్ కమెంట్స్ వింటుంటే కూడా రాజకీయంగా ఇప్పుడు ఏదైతే విశ్లేషకుల గురించి పర్టికులర్ గా మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం రాలేదు, కానీ ఈసారి రాజకీయ విశ్లేషకుల గురించి కూడా ఒక టాపిక్ అయితే రావడం జరిగింది. అండ్ అట్టు పవన్ కళ్యాణ్ కమెంట్స్ చూస్తుంటే అసహనంగా మాట్లాడారా, ఆవేదనతో మాట్లాడారా, ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం ఒకటి ఏంటంటే, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడటం ఎంత అవసరమో, రాజకీయ నాయకుల రాజకీయాల గురించి ప్లస్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మాకు అంతే అవసరం. మాకు ఇన్ ద సెన్స్ ప్రజలకు ప్లస్ విశ్లేషకులు అనే వాళ్ళు ఎక్కడో పుట్టుకురారు, ప్రజల నుంచి వచ్చే వాళ్ళే విశ్లేషకులు, ప్రజలతో ఉండే వాళ్ళు విశ్లేషకులు. ఒక్కడో ఇద్దరో ముగ్గురో ఎవడో ఏదో పార్టీలకు అమ్ముడు పోయినంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ అదే గాడి కడతానంటే కుదరదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మేం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు సంబంధించిన అంశాలు. ప్రజలకు సంబంధించిన అంశాల గురించి విశ్లేషించేటప్పుడు మాట్లాడితేనే రాజకీయ అంశాలు వస్తాయి, రాజకీయ నాయకుల అంశాలు వస్తాయి. ప్రజల గురించి మాట్లాడకూడదు అనుకున్నప్పుడు రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అట్లా అనుకుంటే మేము రాజకీయ నాయకుల భజన చేయడం కోసం మాట్లాడాలా, ప్రజా అంశాల కోసం మాట్లాడాలా అనేది ఇక్కడ ముఖ్యమైనది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక మెడికల్ డాక్టర్ని, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కండువ కప్పుకోకుండా ప్రజా సమస్యల మీదనే యుద్ధం చేస్తున్నాం, ప్రజా సమస్యల మీదనే పోరాటాలు చేస్తున్నాం. విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా. అంటే ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే అవకాశాలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశాలు వచ్చినాయి, బీఆర్ఎస్ ను ప్రశ్నించే అవకాశాలు వచ్చేసినాయి. అందరినీ ప్రశ్నించాం. ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? ప్రజా సమస్యల నుంచి మీరు విభేదించినప్పుడు మాత్రం వస్తాయి. ప్రజా సమస్యల గురించి మీరు పట్టించుకోకపోతే వస్తుంది. ప్రజా సమస్యగా తీసుకోకపోతే వస్తుంది. కానీ మీ పర్సనల్ సమస్యలే ప్రజా సమస్యలుగా ఎక్స్పోజర్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రము దాన్ని మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాం? మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు ఎవరమైనా కూడా, ఈరోజు రాజకీయాలలో ఉండే ఎవరమైనా కూడా రాజకీయ అంశాలంటే ఈరోజు రాజకీయ నాయకుల అంశాలు కాదు, ఈరోజు ప్రజా సమస్యల మీద మాట్లాడే అంశాలు మాత్రమే. సో ఆయన మాట్లాడిన మాటలలో మీకు ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా మీకు అడుగుతుంటే దాన్ని ఖండించండి, తప్పులేదు. వార్నింగ్లు ఇస్తే నీ వార్నింగ్ లో భయపడతామా పవన్? నీ వార్నింగ్ లో భయపడే లెక్క అయితే అదే వైసీపీ ఉన్నప్పుడు నీకోసం మేము యుద్ధం చేశాం. నువ్వేం మాకు అన్నవు కాదు, తమ్ముడివి కాదు, మా పక్కోడివి కాదు, ఈ రోజు మా ఈ పక్కింటోడివి కాదు, నీతో మేము కలిసి తినలేదు, కలిసి తాగలేదు, నీకోసం మేము చేశాం. ఆ చేసినప్పుడు నీకు కదా నీ ప్రయోజనం చేకూర్చింది. నీ ప్రయోజనాలు చేకూర్చిన క్రమం లోపల మేమైనా వచ్చి నీ దగ్గర వాటాలు అడిగాం. అంటే ఆ రోజు ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజలకు సంబంధించిన అంశాల లోపల విభేదించినాము, మేము మాట్లాడాం. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని మేము ప్రశంసిస్తాను ఎందుకు అనుకుంటావు? నిన్ను అడగాలనుకుంటే
ఇదే సుగాలి ప్రీతి గురించి తెలంగాణ నుంచి నేను కర్నూలు పోయి కొట్టాడాను, నువ్వు నీ ఏపీ ప్రభుత్వంతో నువ్వు కొట్లాడడం కోసం వచ్చావు. మేము దాన్ని షేర్ చేసుకోలేదు, మేము ఇప్పుడు యుద్ధమే చేస్తున్నాం. నువ్వు అధికారాన్ని షేర్ చేసుకుంటున్నావు. మేము ఎందుకు ప్రశ్నించొద్దు? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తే నువ్వు భయపెట్టియాలనుకుంటే భయపడడానికి ఇక్కడ ఇవ్వలేదు. కేసులు పడతాం. తెలంగాణలో కంటే కేసులు ఎక్కువ పెట్టే అంత సినిమా ఉందా తెలంగాణ ఉద్యమంలో కంటే? ఆ ఉద్యమాన్ని తట్టుకొని ఉన్న వాళ్ళమే మేము, ఆ కేసులను తట్టుకొని ఉన్న వాళ్ళమే మేము. ఈరోజు నువ్వు కేసు పెడతానంటే మాట్లాడకుండా అనుకోవడం తప్పు. ఇంకొక దాన్ని కూడా పట్టుకొచ్చారు. ఆ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాలతో ఎందుకు మాట్లాడాలి అన్నారు. ఈ మాట ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలని ఫస్ట్ నీకు నువ్వు చెప్పుకోవాలి. తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలలో ఉండే నేను తెలంగాణలో నా ఇల్లు ఎందుకు ఉంటుంది? నేను ఇక్కడే ఉండాలి కదా, మా నాయకులు ఇక్కడే ఉండాలి కదా, మేము తెలంగాణ ఇల్లు కట్టుకుని ఉండకూడదు కదా. మీ మంత్రులు వచ్చి మీ ఎంపీలు వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ లో దొరకకూడదు కదా. ఇట్లాంటివన్నీ మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి, మమ్మల్ని కాదు చేయడానికి. మేము భారతదేశ రాజకీయాల గురించి ప్రతి పట్టణంలో కాదు, ప్రతి రాజకీయ నాయకుడి అవసరమైతే మాట్లాడుకుంటాం. మిగతా వారు కాస్త దయచేసి మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అవసరమైన అంటే జయరాం గారు ఒక పాయింట్ ఏంటంటే కూడా విమర్శ, విశ్లేషణ, వ్యక్తిగత కమెంట్స్ ఇవన్నిటికి కూడా చాలా వ్యత్యాసం ఉంది మాట్లాడేటప్పుడు కూడా. అండ్ మీరు అన్నట్లు మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రజల సమస్యల్ని ఫోకస్ చేసి మాట్లాడుతుంటారు. బట్ కొంతమంది పార్టీలని ఆపాదిస్తూ కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తూ అదే పనిగా విశ్లేషిస్తారు. అంటే ఈవెన్ విశ్లేషణ విషయంలో కూడా ఒక గీత గీయాల్సిన అవసరం వచ్చిందా? ఇది డాక్టర్ జయరామ్ అనే నేను కావచ్చు, కోటేశ్వరరావు గారు కావచ్చు, నాగేశ్వర్ గారు కావచ్చు, ఇంకో కొంతమంది మిత్రులు, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులు మేము చాలా మంది ఉన్నాము. ఎవడో ఒకడి గురించి వాళ్ళ దాంట్లో ఉంటే వాడి గురించి మాట్లాడతామని చెప్పాలి. కానీ ఇక్కడ విశ్లేషణ గురించి అందరి గురించి మాట్లాడతామంటే మేమేం చదువురాని వాళ్ళమా? మాకు సద్యోగాలు లేవా? మాకు సంపాదన లేదా? మేము ప్రజల కోసం కొట్లాడదు. నువ్వు రాజకీయాల్లో రాకముందు చిన్న రాజకీయాలలో నీకు రాజకీయం అంటే తెలియనప్పుడు కూడా నేను నీ ఇంటికి వచ్చి నీకు రాజకీయాలు చెప్పాను కాదంటవా? నీ ఇంట్లో లేమా? నేను డాక్టర్ తాటికాల జయరాం నీ ఇంటికి రాలేదా? రాజకీయాలు అంటే ఎట్లా ఉండేవో నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? అంటే రాజకీయాలు అనేది నీకు మేము నేర్పించినాం, నువ్వు మాకు నేర్పించలేదు. ఇక విశ్లేషణ అనేది విషయాన్ని విమర్శలు కాదు, విశ్లేషణ అయి ఉండొచ్చు, విశ్లేషణ విమర్శ అయి ఉండొచ్చు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ మాకు విమర్శలు విశ్లేషణ వేరువేరుగా ఎప్పుడు చూస్తాము? నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు ఒక జపం చేయనప్పుడు నీకు విమర్శలాగా ఉండొచ్చు, కానీ అది మాకు విశ్లేషణ. కానీ పర్సనల్ నీ జీవితాన్ని తీసుకొచ్చేసి మేము ఏ రోజు కూడా విశ్లేషించలేదు. నీ పర్సనల్ లైఫ్ ని అనేక మంది రాజకీయ నాయకులు భూతత్వంలో పెట్టి చూసినా కూడా దాని గురించి ఏ ఒక్క కామెంట్ మాట్లాడాల అవసరం లేదు, ఏ రోజు మాట్లాడలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గాని నేను కానీ లేకపోతే మిగతా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తులు మేము ఎవరేమైనా మాట్లాడామా? నీ గురించే కాదు, ఎవరి గురించి మాట్లాడాం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. జయరాం గారు మళ్ళీ వస్తాను. అండ్ బీజేపీ నుంచి సయ్యద్ బాషా గారు కూడా జాయిన్